ఒకప్పుడు ఆ ప్రాంతమంతా కొండలు గుట్టలే. అలాంటి కటిక నేలను సారవంతంగా మార్చి ఏడాదికి 3 పంటలు పండిస్తున్నారు ఆ రైతులు. ఆ పచ్చని పొలాలపైనే ఇప్పుడు మైనింగ్ మాఫియా కన్నుపడింది. అక్కడ విలువైన ఇనుప ఖనిజం ఉండటంతో దాన్ని సొంతం చేసుకునే పనిలో పడ్డారు. లీజు హక్కులున్నాయంటూ రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో గుణపాలు దింపారు. జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం యాపర్లపాడు రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సాగు భూములను ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతున్నారు. 250 ఎకరాలలో వేరే మనిషి కబ్జా చేస్తున్నారు సార్. మేము 3 తరాల నుండి మా మామూళ్ళ నుండి చేసుకుంటున్నాం. కానీ ఇప్పటికొచ్చి మాది అని వాళ్ళు అంటున్నారు సార్. పొట్టి సీతారామయ్య సార్. ఒక ఆయన ఉల్లిందకొండ ఆయన మమ్మల్ని ఆనాడే ఏమన్నాడు, 26 ఏళ్ల కింద మీ పొలం అమ్మండమ్మా అని మమ్మల్ని అందరినీ ఒక 10-15 మంది రైతులని పిలిచినాడు. మేము ఆ రోజు అమ్మకుండా వెనక్కి వచ్చినాం సార్. ఆ అమ్మకుండా వచ్చిన దానికి మమ్మల్ని ఇట్లా మోసం చేసి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మాది అంటున్నాడు. మేము ఒప్పుకోం. మాకైతే మైనింగ్ బంద్ చేయాలి వాళ్ళు. మేమైతే వాళ్ళు ఏదన్నా మా సెన్లోకి వచ్చినారనుకో మేము మందు తాగి కానీ సచ్చే రకం మాది. మాకేం లేదు, మేము పేదలం. నుండి చేస్తున్నాం సార్. మా బీదల వాళ్ళము, మాకు పొలం కావాలా సార్. మీ దయతో మాకు అది కావాలా పొలం. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? మా పొలం మాకు కావాలా. 250 ఎకరాలు లీజ్ చేసినామన్నారు. లీజ్ చేసి కబ్జా చేస్తున్నారు. మేము మళ్ళీ వేసినాము. మళ్ళీ వేస్తే మీది ఏమీ లేదు, కలెక్టర్ ఆడికి కాకుంటే వాటికన్నా ఢిల్లీ పోండి. మా గవర్నమెంట్ ఇచ్చింది, దీంట్లో మీ తరతరంతో కాదు, మాది ఇది వస్తువా, మీదేంటోళ్ళు కాదు, మేము గవర్నమెంట్తో కొన్నాము, మా పేరట వచ్చింది అని ఢికొని వాళ్ళు మళ్ళీ అడ్డింకు చేసి మీ పొలాలు ఏముండవు, మాకు రస్తయ్యారి, మేము ఐరన్ కొన్నాము, ఇది ఐరన్ ఫ్యాక్టరీ వేస్తున్నాము అని చెప్పి డబల్ రోడ్డు చేస్తున్నారు. మాకైతే పొలం కావాలా. ఈ పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోన్లు తెచ్చుకున్నాం బ్యాంకులలో పెట్టుకొని. కానీ ఇప్పుడు మీకు సంబంధం లేదు అని వాళ్ళు వచ్చి మనకి గడక దొప్పుతున్నారు సార్. మాకైతే ఇప్పుడు దాదాపు నేను 30 సంవత్సరాలు పొలం కొని, అది ఈ రోజు మాకు ఖచ్చితంగా దావా కావాలంటున్నారు వాళ్ళు. ఆ దావా కావాలంటే మేము ఇచ్చేది లేదని అంటున్నాము. అది పోయిన తర్వాత మేము ఏం చేస్తాం, మాకు ఉండేది అదే స్థలమే, మేమైతే దారి ఇయ్యము, మేము కలెక్టర్ ఆఫీస్ కానీ కడక పోయి అది చేస్తామని చెప్పి అన్నాము. మేము చేసిన భూమిలోకి మా పెట్టి వాళ్ళకి వెళ్ళిపోవాలి చెప్పంట. రెండోది వచ్చేసి 5-6 లక్షలు అప్పులు తెచ్చుకొని చేసుకుంటున్నాము. ఈ పొద్దు మీరు వదిలిపోయి అంటే ఎట్లా వదిలిపోతారు వాళ్ళు?